వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ రోజు రోజుకి మరింత తీవ్రంగా మారుతోంది. 2019 నుంచి చూస్తే 2024 మే వరకు ఏపీలో మద్యం పాలసీ పేరుతో భారీగా అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పోలీసుల ప్రకారం నెలకి 50 నుంచి 60 కోట్ల వరకు లంచాలు వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ డబ్బు డైరెక్ట్గా రాజకీయ నిధులుగా మారాయా లేక ఇంకేమైనా ఆస్తుల్లా దాచారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అయితే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఛార్జ్ షీట్లో ఉందన్న వార్తలు ఇప్పుడు చర్చకి దారితీస్తున్నాయి. తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటీ ఓ భారీ దాడిలో ఏకంగా 11 కోట్ల నగదుని స్వాధీనం చేసుకుంది. అయితే రీసెంట్గా చోటు చేసుకున్న పరిణామం చాలా షాకింగ్. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో ఏపీ ఎస్ఐటీ సోదాలు చేస్తుంది. అక్కడ గోదాంలో ఏకంగా 12 కార్డ్బోర్డుల బాక్సుల్లో దాచిన 11 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని వరుణ్ పురుషోత్తం అనే ఒక నిందితుడు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇతను కూడా స్కామ్లో నిందితుడు. నెంబర్ 40 అతను మరొక నిందితుడు కలిసి చాణక్య కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకే నగదు అక్కడ దాచినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు కూడా సమాచారం. మామూలుగా ఇది వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా వస్తుందా అంటే కాదు. ఇది పూర్తిగా షెల్ కంపెనీలు, హవాలా మార్గాలు మరియు అకౌంటింగ్లో కనిపించని లావాదేవీలను కూడా అనుమానాలు వస్తున్నాయి. అధికారుల సమాచారం మేరకు నగదుని 12 కార్డ్బోర్డుల బాక్సుల్లో ఆఫీసు ఫైల్స్లలో కప్పిపుచ్చారు. ఫామ్ హౌస్ పక్కనే ఉన్న గోదాంలో దాచి ఉంచారు. ఈ దాడులు నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన మట్టుపైనే ఆధారపడి జరిగాయని ఎస్ఐటీ కూడా వెల్లడించింది. అయితే వరుణ్ ఈ స్కామ్లో నిందితుడిగా ఉన్నారు. అతను చెప్పిన వివరాల ప్రకారం ఈ నగదును ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ దాచి ఉంచినట్లు విచారణలో తేలింది. ఇంతకుముందు దాఖలైన ఛార్జ్ షీట్ ప్రకారం ఈ స్కామ్ విలువ సుమారు 3,500 కోట్లు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా లెక్కలోకి వచ్చింది. నెలకు 50 నుంచి 60 కోట్ల వరకు లంచాల రూపంలో రకరకాలుగా జరిగాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ స్కామ్ని ఇప్పుడు 2024 మే వరకు కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం సరఫరా కోసం ఉన్న ఆటోమేటెడ్ సిస్టమ్ను తొలగించి మానవ విధానాల్ని ప్రవేశపెట్టి తమకు అనుకూలంగా ఉన్న అధికారాలను నియమించడం ద్వారా స్కామ్ జరిగినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ ఆరోపణలు చేయటం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రాజెక్టులకు సహకరిస్తోందని కూడా మరొక దిశలో రాజకీయ మంటలు పెడుతోంది. ఇంకా ఎన్ని కోణాలు బయట పెడతాయో చూడాలి. ఎస్ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది. తదుపరి స్టెప్స్ ఏంటన్నది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.